ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ లో లుకలుకలు బయటపడుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే రామదాస్ నాయక్ ప్రమేయం లేకుండానే మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి పెత్తనం చెలాయిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే భట్టి, పొంగులేటి వర్గాల నుంచి ఒక్కొక్కరిని చైర్ ఉమెన్ గా బరిలో నిలిపారు. కనీసం ఎమ్మెల్యే అనుచరులు కూడా వార్డు టికెట్లు ఇప్పించుకోలేకపోయారని విమర్శలు వస్తున్నాయి. మరోవైపు రెబల్స్ బెడద కూడా కాంగ్రెస్ ను వేధిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో వైరా మున్సిపల్ ఎన్నికలు ఆసక్తిగా మారాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, స్పందన తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల హోరు రసవత్తరంగా కొనసాగుతుంది. ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీలో ప్రధానంగా ఈ మున్సిపల్ ఎన్నికలు ఆసక్తిని రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. స్థానికంగా వైరా మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులు ఉండగా కాంగ్రెస్ పార్టీ అటు సిపిఐ కాంగ్రెస్ తో కలిసి పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే సిపిఐకి ఒక స్థానము అక్కడ కేటాయించగా మిగతా 19 స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అయితే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే రామదాస్ నాయక్ ప్రమేయం లేకుండానే ఈ అభ్యర్థుల ఎంపిక జరిగిందన్న ఒక ఆరోపణ ఉంది. ప్రధానంగా వైరా నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి భట్టి విక్రమార్క ఇద్దరు కూడా ఈ నియోజకవర్గంలో చక్రం తిప్పారు. తమకు సంబంధించినటువంటి అనుచరులకు మాత్రమే ఈ ప్రాంతంలో టికెట్లు ఇప్పించుకున్నారు. ఎమ్మెల్యే కనీసం తన అనుచరులకు ఇక్కడ టికెట్లు ఇప్పించుకోలేకపోయారన్న ఒక వాదన గట్టిగా వినిపిస్తా ఉంది. మరొక పక్క ఇక్కడ జనరల్ చైర్ ఉమెన్ వచ్చినటువంటి నేపథ్యంలో మా జనరల్ మహిళ కోసము అటు భట్టి విక్రమార్క అనుచరురాలుగా ఉన్నటువంటి ఓ మహిళను రంగంలోకి దింపారు. ఇటు పొంగులేటికి సంబంధించినటువంటి ఇంకొక మహిళ బరిలో ఉన్నటువంటి నేపథ్యంలో చైర్ ఉమెన్ కు సంబంధించి కూడా ఆ పోటీ ఆసక్తికరంగా కొనసాగే అవకాశం కల్పిస్తా ఉంది. ఇదే అంశానికి సంబంధించి గత వారం రోజుల నుంచి కూడా ఆ వైరాలో భారీగా ప్రచారం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఎమ్మెల్యే ప్రమేయం లేకుండానే స్థానిక మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయనైతే భారీగా ప్రచారం కొనసాగుతుంది. అటు ఇప్పటికే భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచరులంతా కూడా నియోజకవర్గంలో తిష్ట వేసి ఆ ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఎమ్మెల్యే స్థానికంగా తిరుగుతున్నప్పటికీ కూడా తన ప్రమేయం లేకుండానే సభ్యుల ఎంపిక జరిగిందనేది ఆయన అసహనంతో ఉన్నట్లు తెలుస్తా ఉంది. మరోపక్క కాంగ్రెస్ లో సీనియర్లకు టికెట్లు దక్కలేదనేది ఇంకొక ఆరోపణ కూడా ప్రధానంగా వినిపిస్తా ఉంది. ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వారికి మాత్రమే వైరాలో కాంగ్రెస్ పార్టీకి టికెట్లు ఇచ్చారు. దీంతో సీనియర్లకు మొండి చేయి చూపించారనేది వాదనలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే సీనియర్లంతా కూడా పార్టీ తీరు మీద గుర్రుగా ఉన్నారు. 5 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి ఈ ఎన్నికల్లో తమకు ప్రాధాన్యత లేకుంటే తమ పరిస్థితి ఏంటని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ లో 5 లేదా 6 సంవత్సరాలు పార్టీని వెంటబెట్టుకున్న వారికి మాత్రమే టికెట్లు ఇస్తామని మొదటి నుంచి కూడా ఏఐసిసి పరిశీలకులు, రాష్ట్ర కమిటీలు చెప్తున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయికి ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నటువంటి తీరులో ఆ పరిస్థితి కనిపించట్లేదు. దీంతో సీనియర్లుగా ఉన్నటువంటి తమ పరిస్థితి ఏంటని కూడా వాళ్ళు నేతలనైతే ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే అసలు నియోజకవర్గం మీద పట్టు లేకుండా ఆ ఎమ్మెల్యేకు చేయాలన్న ఉద్దేశంతో మంత్రులు ఉన్నారా అనేది కూడా ఒక భారీ ప్రచారం అయితే కొనసాగుతుంది. బట్టి సొంత నియోజకవర్గం అంటే ఆయనది మధుర సొంత నియోజకవర్గం అయినప్పటికీ కూడా ఆయన స్వగ్రామం వైరా ప్రాంతంలో ఉంటుంది. అందుకనే వైరాలో చక్రం తిప్పాలని బట్టి ప్రయత్నం ఒక పక్క చేస్తుండగా మొదటి నుంచి కూడా వైరా నియోజకవర్గంలో పొంగులేటికి మంచి పట్టుంది. ఆయన వైసీపీలో ఉన్నప్పటి నుంచి కూడా బలమైన క్యాడరు ఆ వైరా నియోజకవర్గంలో ఉన్నటువంటి క్రమంలో తన అనుచరులకు అక్కడ మున్సిపల్ చైర్పర్సన్ ఇప్పించుకోవాలని మొదటి నుంచి కూడా పొంగులేటి పావులు గదుపుతున్నారు. ఆ క్రమంలోనే తన అనుచరులుగా ఉన్నటువంటి మహిళకైతే అక్కడ టికెట్ వార్డు సభ్యులుగా టికెట్ ఇప్పించుకొని ఎన్నికల బరిలో పెద్ద ఎత్తున ప్రచారంలోకి వెళ్తున్నారు. ఇటీవల కాలంలో కూడా మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ కూడా వైరాలో పర్యటించింది. ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళని ఆమె బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయినా కూడా అదే ఆమె ఉన్నటువంటి వేదికల మీదనే కూడా సీనియర్లంతా కూడా గుర్రుగున్నారు. కష్టపడి పనిచేసిన వారికి మాత్రమే టికెట్లు ఇవ్వాలని ఖరాఖండిగా చెప్పినటువంటి సందర్భం చూసుకున్నాము. ఇట్లా సీనియర్లంతా కూడా గుర్రుగున్నారు. మరోపక్క రెబల్స్ బెడద కూడా కాంగ్రెస్ ఏంటి ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే అభిప్రాయాన్ని అధికారికంగా ఎందుకు తీసుకోలేదు? ఇలా అంతర్గత విభేదాల వల్ల క్యాంపెయిన్ పై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది కదా. ఇప్పటికే ఈ
ఎవరైతే మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్నారో వారంతా కూడా కొంత అసంతృప్తిగా ఉన్నారు. 7 కూడా ఈ రెబల్స్ గా బరిలోకి దిగినటువంటి క్రమంలో ఆ ప్రస్తుతం 7లో 3 బుజ్జగించి వారిని విత్డ్రా చేసుకునే విధంగా చేశారు. ఇప్పుడు మిగతా 4 ఎన్నికల బరిలో ఉన్నారు. అయితే ఈ ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ కు సంబంధించి ఆయనకు మొదటి నుంచి కూడా బట్టి అనుచరుడిగా ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయన కోటాలో ఉన్నది కూడా ఎమ్మెల్యేకు రామ్దాస్ కు సీట్ వచ్చింది అనేది ప్రచారం సాగింది. అయితే అటు ఎమ్మెల్యే బట్టి ఇద్దరు కూడా ఒకటే వర్గానికి అయినప్పటికీ కూడా మున్సిపల్ ఎన్నికల్లో తన ప్రమేయం లేకుండానే ఆ బట్టి గాని అటు పొంగులేటి గాని ఇద్దరు కూడా ఆ టికెట్లు తమ అనుచరులకు ఇచ్చుకున్నారు అనేది ఆయన వాదన గట్టిగా ఉంది. మరొక పక్క ఎమ్మెల్యేలు కూడా స్థానికంగా ఉన్నటువంటి నేతలు ఒత్తిడి చేశారు, తమకు టికెట్ ఇవ్వాలని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఆయన ప్రమేయం ఎలాంటి లేకుండానే టికెట్లు కన్ఫర్మ్ అయిపోయి ప్రస్తుతం ప్రచారం కూడా నడుస్తున్నటువంటి క్రమంలో ఎమ్మెల్యే కూడా ఇక గతిలేని పరిస్థితులలో ఆయా పార్టీల అభ్యర్థుల గెలుపు కోసం ప్రస్తుతం అయితే గట్టిగా ప్రచారం అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఒకవేళ ఆ కాంగ్రెస్ కనుక ఓటమి చెందితే ఆ ప్రభావం ఇద్దరు మంత్రుల ఉన్నప్పటికీ కూడా వారి అనుచరుల ఇబ్బందులతోటి తనకి అన్న ఓటమి ఎదురైతే అది వచ్చే ఎన్నికల్లో ఇబ్బందికరంగా మారుతుందన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని అభ్యర్థుల గెలుపు కోసం ఆయన తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఈ వర్గపోరు ఇద్దరు మంత్రులకు సంబంధించినటువంటి అనుచరుల వర్గపోరు తోటి కొంత ఇబ్బందికరంగా ఆయనకు మారుతున్నటువంటి పరిస్థితి. మరొక పక్క సీనియర్లు ఎమ్మెల్యే మీదనే గురుగా ఉండడం, అటు రెబల్స్ పెడితే కూడా కాంగ్రెస్ ను గట్టిగానే వేధిస్తుందని చెప్పుకోవచ్చు. రెబల్స్ ప్రధానంగా ఓటు బ్యాంకు చీలిపోతే మాత్రం చాలా పెద్ద ఎత్తున కూడా వైరా మున్సిపాలిటీలో కాంగ్రెస్ కు నష్టం జరిగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఈ పరిణామాలన్నిటిని నేపథ్యంలో కూడా చాలా మంది సీనియర్ నేతలు వేదికల మీదనే నేతల అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అటు మంత్రులు ఇటు స్థానిక ఎమ్మెల్యేకు సంబంధించినటువంటి అంశాలను డైరెక్ట్ గానే లేవనెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం ఈ మంత్రులు ఇద్దరి మధ్యన ఎమ్మెల్యే నలిగిపోవడం, అటు రెబల్స్ పెడితే కూడా కాంగ్రెస్ ను వేధిస్తున్నటువంటి నేపథ్యంలో దీన్ని బీఆర్ఎస్ క్యాచ్ చేసుకునే అవకాశం ఉందా అనేది కూడా పెద్ద ఎత్తున నియోజకవర్గంలో ప్రచారం జరుగుతుంది. వీళ్ళు సైలెంట్ గా బీఆర్ఎస్ ప్రచారం చేసుకోబోతుంది. ఈ కాంగ్రెస్ లో ఈ రెబల్స్ పెడదా ఇతర కారణాలతోటి ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ అయితే తన ప్రచారం ముందుకు తీసుకెళ్తా ఉంది. ఒక దశలో సిపిఎం బీఆర్ఎస్ 2 పార్టీలు కూడా అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇంకా కాంగ్రెస్ లో ఈ వర్గపోరు తోటి సతమతమవుతున్నటువంటి పరిస్థితి అయితే మొత్తానికి కనిపిస్తా ఉంది. ఖమ్మం జిల్లా అంతా ఒక లాగా మున్సిపాలిటీ ఎన్నికలు ఉంటే వైరా నియోజకవర్గంలో మాత్రం ఈ పరిస్థితి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ ఆకాష్.